హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మా ఇంట్లో బీరకాయ ఎండ్రాయిలు కర్రీ వండుతున్నానండి. అది ఎలాగో మీకు కూడా చూపించేస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు 2 టమాటాలు, 1 ఆనియన్, పచ్చిమిర్చి, ఎండ్రాయిలు, ఒక పెద్ద బీరకాయ అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి దానిలో ఆయిల్ పోసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి జీలకర్ర కొంచెం వేడెక్కిన తర్వాత దానిలోకి ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అదంతా కూడా కొంచెం వేగేదాకా, మరీ వేగనవసరం లేదండి, కొంచెం వేగిన తర్వాత దానిలో ఎండ్రాయిలు వేసాను అనమాట. ఎండ్రాయిలు కూడా వేపేసి కొంచెం వేగిన తర్వాత చూడండి దానిలో టమాటా వేసేసాను. టమాటా కూడా వేసి కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టేసి మగ్గనిచ్చాను అనమాట. మగ్గిన తర్వాత చూడండి మగ్గిపోతుంది. ఇప్పుడు దీనిలోకి బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. బీరకాయ ముక్కల్ని బాగా కలుపుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకొని దానిలో కొంచెం పసుపు యాడ్ చేసుకుని కలిపేస్తున్నాను. ఇప్పుడు వేసుకొని కలిపేస్తున్నాను. బాగా కలిపేసిన తర్వాత వాటర్ రిలీజ్ అయ్యి బీరకాయలో అంతా కూడా మగ్గిపోద్దండి. ఇప్పుడు కారం యాడ్ చేసుకుని కారం కూడా వేసేసి బాగా కలిపేసి సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించిన తర్వాత ఆయిల్ అంతా కూడా రిలీజ్ అయిపోయి మంచి కలర్గా కనపడినప్పుడు మీరు దించేసేయండి. ఇలా ట్రై చేసి చూడండి. బీరకాయ ఎండ్రాయిల్ కూర అయితే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్. థ్యాంక్ యూ.